ఆనాడు నా దేవుని నిమిత్తం సిగ్గును అవమానమును లక్ష్య పెట్టక అన్నిటినీ ఆనందంతో సహించి విశ్వాసాన్ని కాపాడుకున్న పౌలు మహనీయునికి దేవుడిచ్చిన ఘనత అక్షయమైనది. అది ఇక్కడ ఉంది, రేపు అక్కడ కూడా ఉంది, అక్కడ ఉంది. మరి మనం పోయి మనం ఆగుతాం అయింది. ఇక రేపు యేసయ్య రాకముందు పరదైసుకు పోతే గొడవ అక్కడ, పౌలు గారు ఎక్కడ అని చూడకుండా ఆగుతామా? నా దేవుడిచ్చే ఘనత అలా ఉంటుంది. నవ్వనిచ్చి నవ్వేవాళ్ళని నవ్వనిచ్చి ఎగతాళి చేసేవాళ్ళని చేయనిచ్చి ఒక్క కోటింగ్ ఇస్తే ఆ మూతులన్నీ వంకర్లు పోతాయి, మన తల పైకెత్తబడిద్ది. నవ్వే మూతులన్నీ వంకర్లు పోతాయి, హేళన అపహాస్యం చేసే మొఖాలన్నీ చిన్నపోతాయి. అవమానం పొందిన తన బిడ్డ తల నా దేవుడు ఎత్తుతాడులే, నువ్వు తల ఉంచుకునే అవసరం లేదు, నేనున్నా నీకు అంటాడు ఆయన. ఎందుకు తలదించావు? నేనున్నా నీకు, తలెత్తో.